బాగున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కరావు. ఒక్కసారి నేను చెప్పినట్టుగా గారెలు ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారు. షేప్ వదిలేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా అన్నీ దంచి వేసి ట్రై చేయండి. నిజంగా మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగుందని చెప్తారు. ఇంకా ఎప్పుడు మీరు ఇలాగే ట్రై చేస్తారు. నేనైతే ఇక్కడ బొబ్బర పప్పు నానబెట్టి మిక్సీ పట్టి పెట్టుకొని ఉంచుకున్నాను. వేరే గిన్నెలదేమో ఎక్కువ ఉందనేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే 3-4 డేస్ వరకు అస్సలు పాడవదు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా ఒకవేళ ఎక్కువ స్టోర్ చేసుకోండి, కానీ అందులో ఏమీ కలపకుండా ఎలా పిండి పడతారో అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మిర్చీస్ని మీకు ఎంత కారంగా తింటారో అన్ని మిర్చీస్ని అయితే వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా వేసి మంచిగా దంచుకోండి. ఫస్ట్ కొన్ని వేసి దంచిన తర్వాత మిగిలిన అన్నీ యాడ్ చేస్తూ ఉండండి. అలాగే నేను అక్కడ అల్లం కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టాను. ఇవి కొంచెం ఎదిగిన తర్వాత అయితే అల్లం కూడా వేసి దంచుకోండి. ఒక స్పూన్ దగ్గర ఉంచుకోండి. మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ దంచుతూ ఉంటే అన్నీ మంచిగా నలుగుతాయి. ఇక్కడ కొంచెం దంచేటప్పుడు చూసుకోండి, నల్ల దగ్గర ఉండకండి. నాకు అది కారంది వాటర్లా చిమ్మి ఫేస్ పైన పడింది. అందుకే టిష్యూ తీసుకొచ్చి పెట్టేసి మా పిల్లల్ని పక్కకు జరమని చెప్పాను. మళ్ళీ మనమంటే కొంచెం అడ్జస్ట్ అవుతాం, కానీ వాళ్ళు ఇంకా అస్సలు తట్టుకోలేరు కదా. కానీ మా వాళ్ళకి ఇవన్నీ అంటే క్యూరియాసిటీ ఎక్కువ. అంటే మామూలుగా ఇంట్లో ఏమైనా చిన్న చిన్నవి దంచినా సరే వాళ్ళైతే పక్క నుండి అన్నీ నాకు హెల్ప్ చేస్తూ, అంటే నేను దగ్గరుండే దంచిస్తాను. మళ్ళీ మీరు పిల్లలతో దంచిస్తారా, అలా ఎలా చేస్తారని పెట్టకండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చెయ్యాలి అని. నేను దగ్గరుండి అలా పట్టించి దంచిస్తాను. అందుకే వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. దీనికైతే మెయిన్గా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోకుండా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని దంచేసేయండి కచ్చాపచ్చగా. తర్వాత కరివేపాకు కూడా దంచేసి ఆ పేస్ట్ని అయితే పిండిలో కలిపేసి మీరు పిండి పట్టుకునేటప్పుడే కొంచెం పప్పుని కూడా సపరేట్గా తీసిపెట్టి ఆ పప్పుని అయితే ఇప్పుడు యాడ్ చేయండి. ఉల్లిపాయలు కూడా ఒక 2-3 అయితే కట్ చేసి వాటిని ఇలా చేతులతో నలుపుకుంటూ పిండిలో యాడ్ చేయండి. ఆ క్లిప్ అయితే మరి మిస్ అయింది, నేను తీసాను, కానీ అది మొత్తం అందులో వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఆయిల్ బాగా వేడైనప్పుడు ఇలా మీకు నచ్చిన షేప్లో వేసుకోండి. నేనైతే షేప్ పట్టించుకోవట్లేదు, టేస్ట్ పట్టించుకుంటానని చెప్పాను కదా. మీరు కూడా అదే చూడండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. నాకైతే ఇది మా అమ్మ నేర్పింది ఇలా చేయడం. నేను నార్మల్గా ఇంతకు ముందైతే మిక్సీ పట్టి చేసేదాన్ని, కానీ ఒకసారి ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. నిజంగా సీరియస్గా చెప్తున్నా. నాకైతే ఎవ్వరు గారెలు చేసి ఇచ్చినా సరే నేను చేసుకునేవే నాకు నచ్చుతాయి. ఎందుకంటే అందరూ కొంతమంది ఏం చేస్తారంటే కరివేపాకు ఇవన్నీ మిక్సీ చేస్తారు. దానివల్ల మనం తినేటప్పుడు దాని ఫ్లేవర్ అనేది సరిగా తెలీదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గారెలు ఫ్రై చేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టేసి ఇలా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేయండి. అప్పుడే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది, పిండిగా ఉండకుండా. ఇంకా మీకు ఎన్ని అవుతాయో అలా అన్నీ వేసుకోండి. నాకైతే చాలానే అయ్యాయి. మా పిల్లలు పక్క నుండి కూడా తినేశారు. మా అత్తయ్యకైతే పిండి వంటలు ఎక్కువగా రావు. తను ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినరు మా అత్తయ్య. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే నన్ను మా అత్తయ్య చేయమంటే ఇలాగే రోట్లో దంచి చేశాను. చాలా బాగుందని చెప్పారు టేస్ట్. ఇప్పటికి మేము ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చేయమని చెప్తారు. బాగుంటుంది. మిక్సీలో కంటే కూడా ఇలా రోలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. నేను మిక్సీలో కూడా చేస్తాను. అప్పటికంటే కూడా ఇలా రోల్లో ఇలా దంచి చేసినప్పుడే మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ చాలా బాగున్నాయి అంటారు. నిజంగా ఇది న్యాచురల్‌గా మనం ఇలా చేసినయి అయితే అన్ని ఫ్లేవర్స్ వస్తాయి. మిక్సీలో ఏసినప్పుడు అన్నీ అందులో పేస్ట్‌లా అయిపోతాయి కాబట్టి వాటి ఫ్లేవర్స్ అనేవి సరిగ్గా తెలీదు. అందుకే మీరు కూడా ఇలా ట్రై చేయండి అని చెప్తున్నాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మా హస్బెండ్ అప్పుడే వచ్చారు. ఇంకా తన కోసమైతే గారెలు, లెమను, ఆనియను అన్నీ ఇలా పెట్టాను. గారెల పైన లెమన్ పిండి, ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే నాకు ఇలా నచ్చుతుంది. మీకు అలా నచ్చకపోతే నార్మల్‌గా గారెలు కర్రీస్‌లో పెట్టుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దీనికైతే కర్రీ అవసరం లేదు. ఏంటివి? గారెలు. ఇప్పుడు నీకు టేస్ట్ చేసి చెప్పాలా వీడియోలో? యెస్. లెమన్ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తినాలి. నాకు నచ్చు బాగున్నాయి. ఇదేంటి ఉత్తప్పుడు ఇట్లా చేయవు, వీడియో కోసం మధ్య చేసిన యాక్షన్ చేయట్లేదు. నిజంగానే నాకు నచ్చిన. ఎప్పుడు ఇట్లా చేయవు, ఎప్పుడు ఎర్రగా గట్టిగా చేస్తావు. ఇప్పుడు మంచిగా ఉన్నాయి. వీడియో కోసం కాదు, నిజంగానే మంచిగా ఉంది.
ఎప్పుడు అదే ప్రాసెస్లో వేస్తా. ఎప్పుడైనా మిక్సీ పట్టి చేసినప్పుడు ఆ రోజు టేస్ట్ ఉండదు. లేదు ఈరోజు బాగుంది. లేదు, నేను ఈరోజు రోట్లో దంచి చేసిన. ఎప్పుడేమో మిక్సీలో పట్టి వేస్తా కాబట్టి ఆ రోజు టేస్ట్ బాగుండదు. అయితే ఇప్పటి నుంచి రోట్లోనే దంచు. టేస్ట్ బాగుండాలంటే రోట్లో చేయాలి. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ పట్టిద్దని చేయట్లేదు. బాగుంది, నాకు నచ్చింది. ఎప్పుడు చేయలేదు, ఈసారి బాగుంది. అందరూ రెసిపీ ట్రై చేయొచ్చా? రెసిపీ ట్రై చేయొచ్చా? నాకు తెలియదు, వాళ్ళు చేసుకుంటే నాకు నచ్చింది. అన్ని ఫ్లేవర్స్ అర్థమవుతున్నాయి కదా తింటుంటే. అవునా? బాగుంది. పుట్టప్పుడు మరి యూట్యూబ్ ఉంది, మళ్ళీ బాగాలేదని చెప్తాడు, ఇట్లా చేసినామేమో. బాగుంది. లేదు బేబీ, మిక్సీలో వేస్తే బాగా రాదు టేస్ట్, నాకు తెలుసు. రోట్లో వేసి అలా చేస్తేనే బాగుంటుంది. అదంతా నువ్వు రోట్లో వేసి చూపినవా? అంత సీన్ లేదు. నిజం, వీడియో తీసిన, వీడియో అప్లోడ్ చేస్తావు చూడు. పిండి అంతనా? అయ్యా పిండి కాదు, దానికి కావాల్సినవన్నీ రోట్లో వేసిన. ఓకే బాగుంది, నువ్వు వీడియో తీసి ఆపితే నేను తింటా మంచిగా. ఓకే బాయ్. రెసిపీ ట్రై చేయండి. నేను ఫుల్ వీడియో లింక్ పెట్టాను కదా, దాన్ని చూసి అయితే ట్రై చేయండి గాయ్స్.